హాయ్ అండి, నేను మీ మానస. ఈరోజు మనం చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. అందులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసుకోండి. వీటిని కాస్త ఫ్రై అవనిచ్చి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొన్ని జీడిపప్పులు వేసుకుని ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం కారం, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్, గరం మసాలా, ఉప్పు యాడ్ చేసుకుందామండి. అవి మిశ్రమాన్ని ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకుందాం. ఇది కాస్త ఉడకనివ్వండి. ఇది కాస్త ఉడికిన తర్వాత గ్రేవీ కోసం కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. ఇది బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో ముక్క మునిగేంత వరకు వాటర్ వేసి ఉడికిద్దాం. ఇది పెద్ద బాయిలర్ అండి, దానివల్ల ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ చికెన్లో గ్రేవీ కోసం టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నానండి. గ్రేవీ మొత్తం దగ్గర పడ్డాక మొక్క ఉడికిందో లేదో చూసుకోండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. అంతేనండి, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.